ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం వీళ్ళిద్దరూ 30 మ్యాచెస్ ఆడారు. 19 మ్యాచెస్లో చెన్నై సూపర్ కింగ్స్ విన్ అయితే 11 మ్యాచెస్లో ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అయింది. సిఎస్కే అండ్ ఢిల్లీ హెడ్ టు హెడ్ రికార్డు చిదంబరం స్టేడియంలో. టోటల్ వీళ్ళిద్దరూ 8 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్లో చెన్నై గెలిచింది, 2 మ్యాచెస్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ లేటెస్ట్ 2 మ్యాచెస్ రివ్యూ. ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్ఎస్ జరిగిన మ్యాచ్లో ఢిల్లీ టీం నుంచి ఫ్యాబ్ డూప్లెసిస్ 27 బాల్స్కి 50 రన్స్ చేశాడు. అభిషేక్ పోరెల్ 18 బాల్స్కి 34 రన్స్ చేశాడు. జాక్ ఫ్రేజర్ 32 బాల్స్కి 38 రన్స్ చేశాడు. అలాగే బౌలర్స్లో మిచెల్ స్టార్క్ 3.4 ఓవర్స్ వేసి 35 రన్స్ ఇచ్చాడు, 5 వికెట్స్ తీశాడు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్ వేసి 22 రన్స్ ఇచ్చాడు, 3 వికెట్ తీశాడు. అలాగే ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ఢిల్లీ విన్ అయింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ టీం నుంచి అశుతోష్ శర్మ 31 బాల్స్లో 66 రన్స్ ఇచ్చాడు. విప్రాజ్ నిగమ్ 15 బాల్స్లో 39 రన్స్ ఇచ్చాడు. ఫ్యాబ్ డూప్లెసిస్ 18 బాల్స్లో 29 రన్స్ ఇచ్చాడు. స్టబ్స్ 22 బాల్స్కి 34 రన్స్ ఇచ్చాడు. అలాగే బౌలర్స్లో మిచెల్ స్టార్క్ 4 ఓవర్స్ వేసి 42 రన్స్ ఇచ్చాడు, 3 వికెట్స్ తీశాడు. కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్ వేసాడు, 20 వికెట్స్ తీశాడు, 2 రన్స్. అలాగే కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్ వేసాడు, 20 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీశాడు. సిఎస్కే లేటెస్ట్ 2 మ్యాచెస్ రివ్యూ. రచిన్ రవీంద్ర 31 బాల్స్లో 41 రన్స్ చేశాడు. ఎంఎస్ ధోని 16 బాల్స్లో 30 రన్స్ చేశాడు. బౌలర్స్లో నూర్ అహ్మద్ 4 ఓవర్స్ వేసి 37 రన్స్ ఇచ్చాడు, 3 వికెట్స్ తీశాడు. మహేష్ పత్రానా 4 ఓవర్స్ వేసి 36 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీశాడు. ఈ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఆర్సీబీ విన్ అయింది ఈ మ్యాచ్లో. అలాగే సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ విన్ అయింది. ఈ మ్యాచ్లో సిఎస్కే టీం నుంచి రుతురాజ్ గైక్వాడ్ 44 బాల్స్లో 63 రన్స్ చేశాడు. రవీంద్ర జడేజా 22 బాల్స్లో 32 రన్స్ చేశాడు. రాహుల్ త్రిపాఠి 19 బాల్స్లో 23 రన్స్ చేశాడు. అలాగే బౌలర్స్లో ఖలీల్ అహ్మద్ 4 ఓవర్స్కి 38 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. నూర్ అహ్మద్ 4 ఓవర్స్ వేసాడు, 28 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీశాడు. మహేష్ పత్రానా 4 ఓవర్స్ వేసి 28 రన్స్ ఇచ్చాడు, 2 వికెట్స్ తీశాడు. చెన్నై చిదంబరం స్టేడియంలో మొత్తం 73 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. 73 ఐపీఎల్ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 44 మ్యాచెస్లో గెలిస్తే సెకండ్ చేజింగ్ చేసిన టీమ్స్ 29 మ్యాచెస్లో గెలిచాయి. ఈ చిదంబరం స్టేడియం స్పిన్ బౌలర్స్కి ఫేవరబుల్గా ఉంటుంది. పంజాబ్ 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయ్యి +1.48 రన్ రేట్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లోని విన్ అయ్యి +1.32 రన్ రేట్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. ఆర్సీబీ 3 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయింది, +1.14 రన్ రేట్ తోటి థర్డ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ 3 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయింది, +0.80 రన్ రేట్ తోటి ఫోర్త్ ప్లేస్లో ఉంది. కేకేఆర్ 4 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయింది, +0.07 రన్ రేట్ తోటి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. లక్నో 4 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయింది, +0.04 రన్ రేట్ తోటి 6th ప్లేస్లో ఉంది. ముంబై ఇండియన్స్ 4 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్లో విన్ అయింది, +0.10 రన్ రేట్ తోటి 7th ప్లేస్లో ఉంది. సిఎస్కే 3 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్లో విన్ అయింది, -0.77 రన్ రేట్ తోటి 8th ప్లేస్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచెస్ ఆడి 1 మ్యాచెస్లో విన్ అయ్యారు, -1.11 రన్ రేట్ తోటి 9th ప్లేస్లో ఉన్నారు. సన్ రైజ్ హైదరాబాద్ 4 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్లో విన్ అయ్యారు, -1.61 రన్ రేట్ తోటి 10th ప్లేస్లో ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.